గౌరమ్మ, మీరు ఎవరో, మీ వివరాలేంటో నాకు తెలియదు, కానీ అర్చనను ప్రమాదం నుంచి కాపాడారు. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. నా చెల్లెలు కూతురు అక్షయ కనిపించకుండా పోయినప్పటి నుంచి ఈ అర్చన్నే తన కూతురులా చూసుకుంటోంది. అర్చనకి ఏదైనా అయితే నా చెల్లెలు తట్టుకోలేదు. నువ్వు మాకు పెద్ద సాయం చేశావమ్మా. చాలా చాలా సంతోషం అమ్మా. ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి. లోపలికి రండమ్మా. మీరు ముందు అడుగు లోపలికి పెట్టండి. పర్వాలేదమ్మా, మీరు పదండి. మిమ్మల్ని చూస్తుంటే గౌరమ్మ అన్న పేరుకు తగ్గట్టుగా గౌరీదేవిలా కనబడుతున్నారు. అందుకే ముందు మీరు అడుగు పెట్టండి. సాక్షాత్తు ఆ అమ్మవారి అడుగు పెట్టినట్టుగా ఆనందపడతాం. కూర్చోండి. పర్వాలేదు. అయ్యో, అలా అనకండి, కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యో, నేను అటువంటివి తాగనమ్మా. సూర్యోదయం కాగానే పాలను స్వీకరించడం నాకలవాటు. అయితే పాలే తీసుకొస్తానుండండి. సమయం దాటిపోయింది. నాకు కావాలనుకున్నప్పుడు నేనే అడుగుతానులేండి. ఏమైనా మొహమాట పడుతున్నారా? నాకటువంటిదేమీ ఉండదమ్మా. ఎదుటివారి దగ్గర్నుంచి తీసుకోవలసింది తీసుకుంటాను, ఇవ్వవలసింది ఇచ్చేస్తాను. మేడం, నేనొకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అడుగమ్మా. నువ్వు కోరితే కాదనేదేముంది? గౌరమ్మకు ఎవరూ లేరంట, నాలాగే అనాథంట. మనకు తోడుగా మనతో పాటు కొన్ని రోజులుంటానని అడిగింది. మీకు అంగీకారమేనా? మీకు అభ్యంతరం లేకపోతేనే తల్లి. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముందమ్మా? సంతోషంగా ఉండొచ్చు.